హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు లావణ్య కేసుకి సంబంధించి అటు రాజ్ తరుణ్తోని తనకి ఎఫైర్ ఉంది అంటూ, తను పెళ్లి చేసుకుంది అంటూ 11 సంవత్సరాలుగా మేము రిలేషన్లో ఉన్నామని అటు ఒక కేసు అయితే ఫైల్ చేసింది. దాని తర్వాత తనకు నాకు సంబంధం ఉంది, కానీ ఇప్పుడు నేను తనతోని ఎక్కువగా మాట్లాడట్లేను అని ఇలా ఈ వార్ అయితే కంటిన్యూ అయింది. దాని తర్వాత తిరగబడదాం రా మూవీకి సంబంధించి మాల్వి మల్హోత్రా ఇందులో యాడ్ అయింది. ఈ మూవీకి సంబంధించి ఆ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తూ ఈయన కేసులో ఇన్వాల్వ్ చేశారు. ఇక్కడి వరకు ఈ సీన్ అంతా బాగానే ఉంది, కానీ ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే డే బై డే అటు రాజ్ తరుణ్కి సంబంధించి కొత్త విషయాలు తెలుస్తుంటే, ఇంకో సైడ్ ఏమో ఇటు లావణ్య గురించి కొత్త విషయాలు చెప్పేందుకైతే శేఖర్ బయటకు వచ్చాడు. ఇప్పుడు సినీ రంగంలో రాజ్ తరుణ్కి మంచి స్టార్డమ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు లావణ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ రీసెంట్గా జరిగిన ఒక డిబేట్లో మాత్రం లావణ్య అలాగే శేఖర్ కొంతమంది గెస్ట్లు ఉండగా అటు యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకి మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉంది లావణ్యతోని అంటే, అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఇటు శేఖర్ ఒక మాట అన్నాడో దానికి చెప్పు తీసి ఆ ముఖం మీద విసిరేసింది లావణ్య. అదేంటి అంటే లావణ్య చిన్నపిల్లల్ని అలాగే ఆడపిల్లల్ని డ్రగ్స్కి అలవాటు చేస్తుందని, వాళ్ళని వేరే పనులకు వాడుకుంటుంది అని చెప్పడంతో అక్కడిదక్కడనే లైవ్లోనే చెప్పు తీసి ఆ ముఖం మీద అయితే కొట్టడంతో అక్కడ యాంకర్తో పాటు మిగతా అందరూ కూడా షాక్కి గురయ్యారు అని చెప్పొచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లలో అక్కడ తను అటు జర్నలిస్ట్, అక్కడ ఉన్న యాంకర్ అలాగే గెస్ట్ కూడా ఆగండి అని చెప్పినప్పటికీ ఎలాంటి మూమెంట్ లేకుండా ఇంకా కంటిన్యూస్ చేయడంతో ఆ ఇష్యూ కాస్త కొంచెం పెద్దగా మారింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోకి సంబంధించి అసలు శేఖర్ని కొట్టాల్సిన అవసరం ఏంటి, డిఫెండ్ చేసుకోవచ్చు కదా అంటూ తినని నెగిటివ్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అటు తను చేసింది కరెక్ట్ పని అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.